గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. నీ కుమార్ దామెరా. గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్కు తరలించారు. ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అందించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హుటాహుటిన హన్మకొండకు వెళ్లారు. రోహిణి ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. కేటీఆర్, హరీష్ రావు స్వయంగా దగ్గరుండి గ్రీన్ ఛానల్ ద్వారా పెద్ది సుదర్శన్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యశోద ఆసుపత్రి వైద్యులు ఆయనకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అన్ని పరీక్షలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఎవరూ ఆసుపత్రికి రావద్దని సూచించారు. వార్తలలో నిజాలను పూర్తిగా ధృవీకరించుకున్న తర్వాతే వాస్తవాలను ప్రసారం చేయాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారని అన్నారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీశారు. అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే కేసీఆర్ ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు నేతలను వాకప్ చేస్తున్నారు. అనారోగ్యానికి గురైన పెద్ది సుదర్శన్ రెడ్డికి హైదరాబాద్లో అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని కేటీఆర్కు ఆదేశించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా. అస్వస్థతకు గురైన విషయం తెలిసిన కేసీఆర్ ఉద్యమం నుంచి దేవుని నుంచి కూడా ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నారు. అనారోగ్యానికి గురైనటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి హైదరాబాద్లో అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని కేటీఆర్కు ఆదేశాలు ఇచ్చారు. డాక్టర్ మమతారెడ్డి నిజంగానే లివింగ్ గాడ్. ఆమె అసమాన ధైర్య సాహసాలతో ఒక ప్రాణాన్ని బతికించారు. లయతప్పిన గుండెకు మళ్లీ చప్పుడు తెప్పించారు. అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడారామె. హన్మకొండ రోహిణి ఆసుపత్రికి తరలించిన పెద్ది సుదర్శన్ రెడ్డికి ముందుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు డాక్టర్ మమత. ఆయన ప్రాణం కాపాడడానికి ఆమె తీవ్రంగా శ్రమించారు. ఏకతాటిగా 8 సార్లు సిపిఆర్ చేశారు. అయినప్పటికీ హార్ట్ బీట్ రాకపోవడంతో వెనక్కి తగ్గకుండా గుండె నిబ్బరంతో మళ్లీ ప్రయత్నించారు. చివరికి 9వ సిపిఆర్ సక్సెస్ అయింది. పెద్ది గుండె మళ్లీ లయ అందుకుంది. ఇది నిజంగా మెడికల్ మిరాకిల్. ఎంత మిరాకిల్ అయినా ఆ అద్భుతాన్ని చేసింది మాత్రం డాక్టర్ మమతారెడ్డి. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ వరంగల్ జిల్లాలో ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామ దేవతల ఆలయాల్లో అభిషేకాలు, పూజలు చేస్తారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో మళ్లీ చురుకైన కార్యక్రమాలు నిర్వహించాలని మొక్కుకున్నారు. సీఎం హోదాలో రేవంత్ తన సొంత జిల్లాకు చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ మరో ఉద్యమానికి బీఆర్ఎస్ నేతలు శ్రీకారం చుట్టారు. ఆర్టీఎస్ ప్రాజెక్టును చేపడుతున్న ఏపీ, కర్ణాటక బండారాన్ని బయటపెట్టిన మహబూబ్ నగర్ నేతలు ఈసారి కృష్ణా, భీమా నదులపై నిర్మిస్తున్న కర్ణాటక చేస్తున్న జలదోపిడిపై సమరభేరి మోగించారు. భీమా, కృష్ణా నదుల నీళ్లకు సంబంధించి కర్ణాటక చేస్తున్న జలదోపిడిపై బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. అక్రమంగా నిర్మిస్తున్న అడ్డుకట్టలపై ఆందోళనకు దిగింది. నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు చెలో కర్ణాటకకు పిలుపునిచ్చారు. భీమా, కృష్ణా నదులపై బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ల పరిశీలనతో పాటు నారాయణపూర్ డ్యాంను కూడా పరిశీలించారు బీఆర్ఎస్ నేతలు. కర్ణాటక జలదోపిడిని రేవంత్ సర్కారు పట్టించుకోకపోవడంతో తెలంగాణ ఎండిపోతుందని మండిపడ్డారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తుంగభద్ర డ్యాం వద్ద హైడ్రాలిక్ గేట్లు ఏర్పాటు చేయడంతో ఒక్క చుక్క నీరు కూడా తెలంగాణకు రావడం లేదన్నారు. దీనికి తోడు అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుండటంతో తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాకుండా పోతున్నాయన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని వీళ్ళిద్దరూ ఏపీ సీఎంతో సమావేశమై నీళ్ల దోపిడీకి స్కెచ్ వేశారని ఫైర్ అయ్యారు శ్రీనివాస్ గౌడ్. ఆంధ్ర పాలకుల కుట్రతో ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా అని మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి వాపోయారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించుకున్నామన్నారు. డ్రింకింగ్ వాటర్ బ్యారేజీల పేరుతో కర్ణాటక ఎక్కడెక్కడి నుంచి నీళ్లు ఆపేస్తుందని
మండిపడ్డారు. రేవంత్ సర్కారుకు అవగాహన లేకపోవడం వల్ల తెలంగాణకు భారీ నష్టం జరుగుతుందన్నారు లక్ష్మారెడ్డి. రాజకీయాలు మాని రైతాంగానికి సాగునీరు ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తాబేదారుగా మారాడని, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమైక్యవాది, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఏమాత్రం పట్టవన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ ప్రజల ఆకలి ఆకాంక్షల పట్ల సోయి లేదని నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లివ్వాలని కోరారు. ఎల్నినో నేపథ్యంలో పైనుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని ఒడిసి పట్టాలన్న కనీస బాధ్యత ప్రభుత్వానికి లేదని విమర్శించారు. కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలకు సాగు తాగునీరివ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో వరుసగా 9 పంటలకు నీళ్లిచ్చామని, ఇప్పుడు ఒక్క పంటకు నీళ్లివ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. పాలకుల బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనబడుతుందన్నారు. ప్రభుత్వంపై రైతుల తిరుగుబాటు సూర్యాపేట నుంచి ప్రారంభమవుతుందని హెచ్చరించారు. శంషాబాద్ నుంచి నల్గొండ, సూర్యాపేట మీదుగా చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన ఉందని, ఇప్పుడు దీన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ పాలనలో కరెంటు కోతలతో రైతులు రోడ్డెక్కారు. నాణ్యమైన కరెంటు ఇవ్వాలంటూ సూర్యాపేట జిల్లా గణపవరం క్రాస్ రోడ్డు వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించారు. 24 గంటల కరెంటు ఇచ్చి నారుబళ్లను కాపాడాలని డిమాండ్ చేశారు. సాగర్ ఎడమ కాలువ కింద చెరువులు నింపి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాలేరు రిజర్వాయర్కు నీళ్లు తరలిస్తున్నారు కాబట్టి కాలువ పరిధిని చెరువులు నింపేలా ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారం రోజుల్లో నాగార్జున సాగర్ ద్వారా గ్రామాల్లో చెరువులకు నీళ్లు నింపాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాగర్ నీళ్లను ఖమ్మం జిల్లాకు తరలించకపోతున్నారని ఆరోపించారు. దీనికి మంత్రులు ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. ఎల్నినో కారణంగా అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య వెంటాడుతుందని మల్లయ్య యాదవ్ అన్నారు. కోదాడ మండలం గణపవరం స్టేజ్ వద్ద రైతులతో మల్లయ్య యాదవ్ సమావేశాన్ని నిర్వహించారు. శంకర్పల్లి వికారాబాద్ ప్రధాన రహదారిని వెంటనే పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేపట్టింది. రోడ్డు గుంతలమయంగా మారి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. లక్ష్మారెడ్డిగూడ చౌరస్తాలో బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రోడ్డు దుస్థితి కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రాణ నష్టం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందించడం లేదని ఆరోపించారు. అశ్వరావుపేట మండలం కొత్త కన్నాయిగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సోడెం పూర్ణచంద్రరావు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నడవలేని స్థితిలో ఇంటికి పరిమితమయ్యారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సోడెం పూర్ణచంద్రరావుకు అశ్వరావుపేట మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు నారా రాజశేఖర్ 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. పూర్ణచంద్రరావులో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. మహబూబ్నగర్ జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు మొదటిసారిగా స్వల్పంగా వరద ఉధృతి కొనసాగుతుంది. వానాకాలం మొదలై 2 నెలలు గడుస్తున్న వర్షాలు లేక ఇప్పటి వరకు ఎలాంటి వరద నీరు జూరాలకు చేరలేదు. మొదటిసారిగా 3,250 క్యూసెక్కులు నీళ్లు జూరాలకు వచ్చి చేరుతున్నాయి. సాగునీరు లేక ఆయకట్టు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు జూరాలకు స్వల్పంగా వరద చేరుతుండటంతో రైతుల కళ్ళల్లో మెరుపు కనిపిస్తోంది. సిద్దిపేటలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ తమను మానసికంగా తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దుర్భాషలాడుతూ తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. ప్రిన్సిపాల్ శ్రీలతను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనకు బీఆర్ఎస్పీ నాయకులు మద్దతు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మటన్ దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన నిర్ధారణ స్టాంపులు లేకపోవడంతో మున్సిపల్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల పర్యవేక్షణలో వేసే స్టాంపులు లేకపోవడంతో పలు దుకాణాలకు మున్సిపల్ అధికారులు జరిమానాలు విధించారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం
చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయం సమీపాన పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. అనేక దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో 15 షాపులు పూర్తిగా దగ్ధం కాగా లక్షల విలువ చేసే పూజా సామాగ్రి కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోయినా భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు పోలీసులు తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి యాదగిరిగుట్టకు వెళ్తున్న కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులోని 5 ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ప్రమాద తీవ్రతతో డీజిల్ ట్యాంక్ వెళ్లి మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. బాధితులంతా విజయవాడకు చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా పోలీసులు తెలిపారు. వికారాబాద్ జిల్లా పెద్దబోలు మండలం కందనెల్లి గ్రామ శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో అంతే వేగంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 4 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజస్థాన్లోని జలాబార్ పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. కాంక్రీట్ విద్యుత్ స్తంభాల లోడ్తో వెళ్తున్న ఓ ట్రాక్టర్ అదుపు తప్పి ఓ దుకాణంలోకి దూసుకు వెళ్లడంతో 2 పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేరళలోని త్రిశూర్ కోజికోడ్ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు కుట్టిపురం సమీపంలో అదుపు తప్పి బోల్తా పడడంతో ఒకరు మరణించారు. సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కుట్టిపురం వలంచేరి కొట్టక్కల్లోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా బొంతపల్లి పారిశ్రామిక వార్డులోని జేఎస్బీ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న కార్మికుడు మృతి చెందాడు. అస్వస్థతతో ఒక్కసారిగా కుప్పకూలిన 58 ఏళ్ల రాజు ప్రసాద్ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాజు ప్రసాద్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని అప్పగించి యాజమాన్యం అక్కడి నుంచి వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో పరిశ్రమ ప్రధాన గేటు ముందు కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక రిజర్వాయర్లో చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి చెందారు. మృతిని హైదరాబాద్ బంజారా హిల్స్కు చెందిన సయ్యద్ అమీర్గా గుర్తించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లి ప్రేమను మానవీయ విలువలను ప్రతిబింబించే మంచి పుస్తకాన్ని రాసిండు వనపట్ల సుబ్బయ్య. దానికి పసరంటిన కొడవలి అనే హృద్యమైన టైటిల్ పెట్టిండు. ఈ పుస్తకాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ సాహిత్యంలో సమకాలీన అంశాలను భావితరాలకు మార్గదర్శకంగా నిలిచే భావజాలాన్ని తన రచనల్లో ప్రతిబింబిస్తున్న అరుదైన కవుల్లో వనపట్ల సుబ్బయ్య ఒకరంటూ ప్రశంసించారు నిరంజన్ రెడ్డి. మంచిర్యాల జిల్లా మందమరి యాపాల్ ప్రాంతంలో పోచమ్మ బోనాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి సంవత్సరం సంప్రదాయంగా జరుపుకునే ఈ బోనాల పండుగను ఈసారి కూడా గ్రామ ప్రజలు అత్యంత ఉత్సాహంతో ఆధ్యాత్మిక భావనతో నిర్వహించారు. ఈ సందర్భంగా యాపాల్లోని కోదండ రామాలయం నుంచి మహిళలు బోనాలు ఎత్తుకుని భారీ సంఖ్యలో ఊరేగింపుగా బయలుదేరారు. ఈ శోభయాత్ర గ్రామంలో పండుగ వాతావరణాన్ని సృష్టించింది. వరంగల్లో కురుమ కులస్తుల ఆధ్వర్యంలో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా ఎంతో నిష్ఠతో నిర్వహించే ఈ బోనాల ఉత్సవాలకు చారిత్రక వరంగల్ శోభాయమానంగా మారింది. ఈ ఉత్సవాల్లో కురుమ పూజారులు నిర్వహించే మేకను ఘావు పట్టణాన్ని వీక్షించేందుకు 4 మూలల నుంచి కూడా భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ హాజరీ బోనం ఎత్తుకున్నారు. భక్తులు ఒక్కసారిగా జై తెలంగాణ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కేసుపల్లి గ్రామంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహిళలు సంప్రదాయబద్ధంగా పూనాలను తలపై ఎత్తుకుని మంగళ వాయిద్యాల నడుమ ఆలయాలకు ఊరేగింపుగా తరలి వెళ్లారు. గ్రామ దేవతలకు భక్తి శ్రద్ధలతో పసుపు, కుంకుమ, వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహుడు నయన మనోహరంగా దర్శనమిచ్చాడు. యాదాద్రి గిరులు నరసింహ జపంతో ప్రతిధ్వనించాయి. తిరునామాలను దిద్దుకొని వేలాది మంది భక్తులు ఆ సుందర దివ్య రూపాన్ని దర్శించుకొని పునీతులమయ్యారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని, హోమ క్రతువులను తిలకించి భక్తులు పరవశించులయ్యారు. అయితే స్వామివారు శాంతిమూర్తులై 4 మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని కౌలాలంపూర్లో బీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్మైల్ సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేడుకలు, కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలకు బదులుగా సమాజంలో అవసరమైన వారికి చేయూతనివ్వాలనే కేటీఆర్ ఆలోచనకు అనుగుణంగా కౌలాలంపూర్లో ఉన్న ఓ అనాథాశ్రయంలో చిన్నారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులకు పండ్లు, స్టేషనరీ సామాగ్రి పంపిణీ చేశారు. కేటీఆర్ పుట్టినరోజును ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు చేస్తూనే జరుపుకుంటున్నామన్నారు బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతి కుర్మా. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న కేటీఆర్ సందేశాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ మలేషియా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇవాళ పారాదీప్, సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వివరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయి. 2 రోజుల పాటు విస్తారంగా వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం పడింది. పంజాగుట్ట, బంజారాహిల్స్, అమీర్పేట్, మాదాపూర్, యూసఫ్గూడ, చాదర్గఢ్ తదితర ప్రాంతాల్లో ఆగకుండా వర్షం పడింది. ఆదివారం కావడంతో వాహనదారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. పలు ప్రాంతాల్లో రోడ్లపైన వర్షపు నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆ శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పంపిణీ, అణు ఉత్పాదక ఇంధన ఆ శాఖల మంత్రిగా కేంద్ర కేబినెట్లో కొనసాగుతున్నారు. ప్రధాని మోదీ సూచన మేరకు కర్ణాటకకు చెందిన ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించగానే ఆయన విద్యాశాఖకు సంబంధించిన అధికారులతో సమావేశమయ్యారు. పలు అంశాలపై కీలక చర్చలు జరిపారు. ప్రజా సమస్యలను, విద్యా సమస్యలను గాలికి వదిలేసి రాజకీయ పార్టీలలో చిచ్చు పెట్టడం, వాటిని చీల్చడంపైనే బీజేపీ ప్రధాన దృష్టి సారిస్తుందని శివసేన యూపీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. నీట్కు సంబంధించి ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల బాధను నేను మర్చిపోలేనని అన్నారు. ఓట్లను ఎలా కాజేయాలా అని ప్రధాని మోదీకి తెలుసు, కానీ ప్రజల హృదయాలను ఎలా గెలుచుకోవాలో ఆయనకు తెలియదని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆయన స్వాగతించారు. ఇది విద్యార్థుల విజయంగా ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. హింసాత్మక విధానం ద్వారా ఏదీ సాధించలేరని, చర్చల ద్వారానే ఏదైనా సాధ్యమని అన్నారు సామాజికవేత్త అన్నా హజారే. తన జీవితంలో ఎప్పుడూ తాను హింసను ఆశ్రయించలేదన్నారు. ఇప్పటి వరకు 22 సార్లు తాను శాంతియుతంగా నిరాహార దీక్షలు కొనసాగించినట్లు చెప్పారు. దాదాపు 10 చట్టాలు తన దీక్షల కారణంగా అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేసే ఏ ప్రభుత్వానికి అయినా మనుగడ ఉండదన్న వాస్తవాన్ని గ్రహించాలని హజారే అన్నారు. హింసకు తావులేని ఆందోళనలే విజయవంతమవుతాయన్నారు. బీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరసన దీక్ష విరమించిన అనంతరం ఇంట్లో బెడ్పై నుంచే వీడియో విడుదల చేశారు. 37 రోజుల తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు. చాలా రోజుల తర్వాత రేపు ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా నిద్ర లేచినట్టు తెలిపారు. 37 రోజులు చాలా కఠినంగా గడిచాయని చెప్పారు. తమ పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
టైఫాయిడ్ కారణంగా జంతర్ మంతర్లో అందరినీ కలవలేకపోయారని చెప్పారు. జంతర్ మంతర్ వద్ద తనతో పాటు దీక్షలో ఉన్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంపై యువతకు ఉన్న ప్రేమకు అభినందిస్తున్నారని చెప్పారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో సీజేపీ మరింత ముందుకెళ్తుందని చెప్పుకొచ్చారు. గత వారం రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన పార్లమెంటు సమావేశాలు ఇవాల్టి నుంచి సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ది పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లుకు సంబంధించిన బిల్లు నేడు పార్లమెంటు ముందుకు తీసుకురాబోతున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బిల్లులో పలు కీలక అంశాలను చేర్చడంతో విపక్షాలు కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. ఇజ్రాయెల్లోని దజ్జల్ పట్టణంపై ఇరాన్ ఒక్కసారిగా క్షిపణి దాడులకు పాల్పడింది. హైపర్సోనిక్ క్షిపణులు ప్రయోగించడంతో 600 మంది వరకు సైనికులు చనిపోయినట్లు ఇరాన్ ప్రకటించింది. అలాగే 1400 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారని, ఇది తమ విజయంగా ఇరాన్ పేర్కొంది. తమ దేశాన్ని నాశనం చేయాలనుకున్న వారికి తగిన గుణపాఠం తప్పదని మరోసారి ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్పై అమెరికా దళాలు భీకర దాడులు చేస్తున్నాయి. ఇరాన్లోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో భారీ నష్టం వాటిల్లినట్లు అమెరికా వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో ప్రాణ నష్టం కూడా భారీగా ఉండవచ్చని భావిస్తున్నారు. దీంతో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. గల్ఫ్ దేశంలోని అమెరికా స్థావరాలపై తీవ్ర ప్రతాపాన్ని చూపిస్తోంది. మిసైల్ దాడులతో తెగబడుతుంది. ఇక బహ్రెయిన్లో అమెరికా సైన్యానికి సేవలందిస్తున్న అమెజాన్ సర్వర్ల వ్యవస్థపై కూడా ఇరాన్ దాడి చేసింది. సర్వర్లు పూర్తిగా ధ్వంసం కాగా కోట్ల డాలర్ల మేర అమెరికాకు నష్టం ఏర్పడింది. సౌదీ అరేబియాపై హౌతీలు విరుచుకుపడ్డారు. మిసైల్స్తో దాడులకు తెగించారు. ఈ దాడిలో జాజాంలోని ఆరామ్కో రిఫైనరీని బాలిస్టిక్ క్షిపణులతో పేల్చివేశారు. సౌదీ అరేబియాలో ఇది అతిపెద్ద 5వ చమురు శుద్ధి కర్మాగారం. దీంతో సౌదీకి భారీ నష్టం వాటిల్లింది. అయితే ఇంత ప్రతీకారం తీర్చుకుంటామని సౌదీ తెలిపింది. చైనాలోని పలు ప్రాంతాల్లో నౌల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. దీంతో చైనా జాతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. తీవ్ర తుఫాను ప్రభావంతో దక్షిణ చైనాలో తీవ్ర గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ పై కనిపించింది. ఈ ప్రావిన్స్ లో 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాలతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. సుమారు 410కి పైగా విమానాలు, 150 హైస్పీడ్ రైలు సర్వీసులను రద్దు చేశారు. గంటకు సుమారు 145 కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు వీస్తుండటంతో పెద్ద ఎత్తున చెట్లు, హోల్డింగ్లు కూలిపోయాయి. గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం లభించింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 48 కేజీల విభాగంలో మీరాబాయి చాను 190 కేజీల బరువు ఎత్తి స్వర్ణ పథకం సొంతం చేసుకుంది. కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయికి ఇది వరుసగా 3వసారి గోల్డ్ మెడల్. 2018, 2022లోనూ మీరాబాయి చాను స్వర్ణ పథకం సాధించింది. నైజీరియా రూత్ అసుక్పోన్యోంగ్ 168 కిలోలు ఎత్తి రజతం, మలేసియాకు చెందిన ఐరిన్ చెన్హర్ని 167 కిలోలు ఎత్తి కాంస్య పథకాలు సాధించారు. T20 ర్యాంకింగ్స్లో టీమిండియా జట్టు మొదటి స్థానంలో నిలిచింది. హరారేలో జింబాబ్వే జట్టుతో జరిగిన సిరీస్ను 2-0తో గెలుచుకోవడంతో ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి దూసుకువెళ్లింది. ఇంగ్లాండ్ వెనక్కి నెట్టి టీమిండియాను మొదటి స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ 2వ స్థానానికి పరిమితమైంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో T20 సిరీస్ను కోల్పోయిన టీమిండియా జింబాబ్వేతో T20 సిరీస్తో పుంజుకుంది. 3-0 తేడాతో జింబాబ్వేను క్లీన్ స్వీప్ చేసి కంబ్యాక్ ఇచ్చింది. శ్రేయస్ అయ్యార్ కెప్టెన్సీలో టీమిండియా తొలి T20 సిరీస్ సాధించింది. ఇవాళ జరిగిన 3వ T20లో టీమిండియా 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో జింబాబ్వే 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు సాధించింది. జింబాబ్వే బ్యాట్స్మెన్లలో రాన్పర్లు 54 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లు ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. భారత బౌలర్లో మయాంక్ యాదవ్ 3, ఎస్ ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టారు. రవి బిష్నోయ్, అశోక్ శర్మ చెరో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్కు
వైభవ్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. 49 బంతుల్లో 8 ఫోర్లు 4 సిక్సర్లతో 81 పరుగులు సాధించాడు. ఇషాన్ కిషన్ 29, శ్రేయస్ అయ్యర్ 27, రింకు సింగ్ 25 పరుగులతో రాణించాడు. ఇవి మార్నింగ్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.